హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? జనవరి 29, 30, 31, 2020 మన వైజాగ్‌లో వీఎంఆర్‌డీఏలో ఫ్లవర్ షో అయితే జరిగిందండి. మేము లాస్ట్ డే ఫ్లవర్ షోకైతే వెళ్ళాము. అక్కడ ఫ్లవర్స్‌తో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. కలర్ ఫ్లవర్స్, రోజెస్, చామంతులు, ఆర్కిడ్స్ ఇంకా ఒకటి కాదండి, చాలా వెరైటీస్ యూజ్ చేశారు. చూసారు, ఇక్కడ చిన్న చిన్న పాట్స్‌లో ఫ్లవర్స్ పెట్టారు. ప్లాంట్స్ పెట్టారు. ఈ ఫ్లవర్స్ యూజ్ చేసి రకరకాల డిజైన్స్, ఫిష్ లాగా లేదంటే పీకాక్ లాగా ఇలా రకరకాల డిజైన్స్ అయితే అరేంజ్ చేశారండి. ఇంకా జనాలు వచ్చి ఇంకా ఫోన్ గ్యాలరీస్ అయితే నింపేశారు ఫొటోస్తో. అంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తీసుకున్నారండి. ఓన్లీ ఫ్లవర్స్తోనే కాదండి, ఫ్రూట్స్ కూడా యూజ్ చేసి వీళ్ళు డెకరేట్ చేశారు. చూసారా, మష్రూమ్స్, ఇదేమో ఎలిఫెంట్, ఆ ఎలిఫెంట్ ఏమో కాకరకాయలతో చేశారండి. ఇవి గుమ్మడికాయలు, మన బుజ్జి గణపయ్యని చూసారా, రకరకాల వెజిటేబుల్స్తో చేశారు. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. ఈ ఎలిఫెంట్ చూడండి, వంకాయలతో చేశాడు. అసలు నమ్మడానికి కూడా ఇది లేదు, అంత బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మరి మీరు ఈ ఫ్లవర్ షోని చూసారా? వైజాగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ చేయండి. ఇది హార్ట్ సింబల్లో ఫొటోస్ తీసుకున్నారండి. ఇక్కడ టెడ్డీ బేర్ అయితే కిడ్స్ భలే ఎంజాయ్ చేశారండి. ఈ డ్రాగన్ చూసారా, కాకరకాయలతో చేశారండి. చూడడానికి రియలిస్టిక్గా అనిపించింది. అంతే కదండి, కొన్ని వేస్ట్ మెటీరియల్తో వైట్ ఎలిఫెంట్ ఇవన్నీ కొన్ని వేస్ట్ మెటీరియల్స్తో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా తయారు చేశారు. అంతేకాదు, ఈ ఇసుకతో సైకిల్ శిల్పాలు అంటారు కదండి, అవి కూడా చేశారు. కాకపోతే వీటిని ఫోటో తీసుకున్నప్పుడు ఏది డిస్టర్బ్ చేయకుండా చుట్టూ జనాలను అయితే కరెక్ట్గా పెట్టుకున్నారండి. ఎందుకంటే టూరిస్టులు వచ్చి దాన్ని పట్టుకుంటే మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది కదా. సో ఆ కేర్ అయితే బాగానే తీసుకున్నారు. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, డెకరేటివ్ ఫ్లవర్స్, అవి ఇవన్నీ ప్లాంట్స్ అండి. ఓన్లీ ఫ్లవర్స్ కాదు, ఫ్లవర్ ప్లాంట్స్. నేను అక్కడ వాళ్ళని అడిగాను, ఏం చేస్తారు 3 days అయిన తర్వాత అని. ఎందుకంటే ప్లాంట్స్ అంటే మనకి ప్రాణం కదా, ఏమైనా ఇస్తారేమో అని ఛాన్స్తో. వాళ్ళేమో ఏమోనండి మాకు తెలియదు, మేబీ నర్సరీలో పెట్టేస్తారేమో అన్నట్టు అన్నారు. ఇంకేముంది, సైలెంట్గా ఫొటోస్ వీడియోస్ తీసుకొని సాటిస్ఫై అయిపోయితే వచ్చేసాం. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.